మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. నిండు జీవితం ముందుండగా కలలు కనాల్సినటువంటి వయసులో తమకు తామే మృత్యువును ఆహ్వానించుకుంటోంది నేటి యువత. చిత్తూరు జిల్లా కుప్పంలో మరో విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. పల్లవి అనే ఆశల పల్లెకిలో మోస్తున్నటువంటి ఒక విద్యార్థిని బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతూ భవిష్యత్తులో ఎంతోమందికి సేవ చేయాలనుకుంది. కానీ ఏమైందో ఏమో, హాస్టల్ 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మచేతనం చేసి చివరికి మృత్యు ఒడికి చేరటం అందరినీ కలిసివేస్తోంది. అసలు ఈ పిఎస్ కళాశాలలో ఏం జరిగింది? పల్లవి మరణించడానికి కారణం ఏంటి? దీనికి సంబంధించి మరింత సమాచారం మనం అక్కడి నుంచి తెలుసుకుందాం. మా ప్రతినిధి మంజునాథ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మంజునాథ్, ఆమె ఎందుకు ఈ విధంగా చేసింది? అక్కడ కుటుంబ సభ్యులు ఏం చెప్తా ఉన్నారు? కారణం ఏంటి? కుప్పం నియోజకవర్గం బేపనపల్లికి చెందిన పల్లవి స్థానిక పిఎస్ మెడికల్ కళాశాలలో బిఎస్సీ నర్సింగ్ 2వ సంవత్సరం చదువుతోంది. అయితే ఆమెకు తల్లి చనిపోవడంతో తన పిన్నమ్మ ఇంటి దగ్గర ఉండి చదువుతోంది. పిన్నమ్మ కూడా కాలేజీ నుంచి ఇంటికి రావాలంటే దూరం అని చెప్పేసి హాస్టల్లోనే ఉండి చదివిస్తోంది. అయితే గత కొంతకాలంగా పల్లవిని ఇద్దరు లెక్చరర్స్ ఎవరైతే వాళ్ళకి పాఠాలు చెప్తున్నారో ఆ లెక్చరర్స్ వేధిస్తున్నారని చెప్పేసి పల్లవి తన పిన్నమ్మ దగ్గర ఫిర్యాదు చేసినట్లు తమ పిన్నమ్మ చెప్తోంది. అయితే నిన్న సాయంకాలం పల్లవి మితిపై పిఎస్ కళాశాల నుంచి 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యానికి ప్రయత్నించింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను స్థానికంగా అక్కడ ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులు గమనించి కళాశాలకు హాస్పిటల్లో తరలించి చికిత్స చేస్తూ నిన్న రాత్రి మృతి చెందింది. అయితే కళాశాలలోనే ఉపాధ్యాయులు వేధించడంతోనే విద్యార్థులు చనిపోతున్నారని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. బిఎస్సీ నర్సింగ్ లో ఆ అమ్మాయి సరిగ్గా చదవడం లేదని చెప్పేసి పలుమార్లు ఇప్పటికే కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశామని, దీంతోనే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని కూడా కళాశాల యాజమాన్యము తెలుపుతోంది. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఏం చెప్తా ఉన్నారు? మరి కుటుంబ పెద్దలకు వాళ్ళ అమ్మ చనిపోవడంతో ఇప్పుడు వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ తాత ఇద్దరు ఉన్నారు. వాళ్ళ తాత అయితే మాత్రం కళాశాల యాజమాన్యం వేధింపులతోనే తన మనవరాలు చనిపోయిందని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. అయితే గత 2 వారాల క్రితం అదే కళాశాలలో అనస్థీషియా 2వ సంవత్సరం చదువుతున్న హర్షవర్ధన్ అనే విద్యార్థి కూడా కళాశాలలోనే హై డోసేజ్ ఇంజెక్షన్ వేసుకుని మృతి చెందాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏమంటే కళాశాల యాజమాన్యం వేధిస్తుండటంతోనే విద్యార్థులు చనిపోతున్నారు అని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ ఆరోపణల నేపథ్యంలో యాజమాన్యం కానీ అక్కడ చదువు చెప్పేవాళ్ళు కానీ ఏం చెప్తా ఉన్నారు? ఈ విషయమే కళాశాల యాజమాన్యం అయితే ఇంతవరకు ఎవరు ముందుకు వచ్చి స్పందించడం లేదు. ఫోన్ లో ప్రయత్నించినప్పటికి కూడా వారు ఎవరు అందుబాటులోకి రావడం లేదు. ఏదేమైనప్పటికీ కుప్పంలోనే ఈ విధంగా విద్యార్థులు చనిపోతుండటం చాలా కలిసివేస్తుంది. అదే విధంగా నిన్ననే స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని కూడా ఇంటి దగ్గర తల్లి మందలించిందని చెప్పేసి ఆవేదన చెంది రైలు పట్టాల మీద పనుకొని ఆత్మహత్య చేసుకుంది ఆ అమ్మాయి కూడా. ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కదా మంజునాథ్, పోలీసులు ఏమంటున్నారు? పార్థసారథి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కళాశాల యాజమాన్యం తప్ప విద్యార్థిని తప్ప అని చెప్పేసి కూడా 2 కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని, అయితే మరిన్ని వివరాలు దర్యాప్తులో తెలుస్తుందని చెప్పి కూడా వాళ్ళు తెలుపుతున్నారు. ఓకే, అంటే ఫ్రెండ్స్ కావచ్చు, అక్కడ సహా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రశ్నించి ఉంటారు కదా పోలీసులు, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటి? తోటి విద్యార్థులు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ విషయం ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు తమల్ని వేధిస్తున్నారని చెప్పేసి విషయం ఎప్పుడు కూడా పల్లవి తమతో చెప్పలేదని, అటువంటి ఏది ఇక్కడ జరగడం లేదని చెప్పేసి తోటి విద్యార్థులు చెప్తున్నారు. ఓకే మంజునాథ్, మరింత సమాచారం కోసం మళ్ళొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. అది కుప్పంలో విషాద ఘటనకు సంబంధించినటువంటి సమాచారం. ముఖ్యంగా పిఎస్ కళాశాల విద్యార్థిని ఈ విధంగా భవనంపై నుంచి కళాశాల భవనం మీద నుంచే దూకి ఆత్మచేతనం చేయడం, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం అనేది ఆ ప్రాంతంలో ఇంకా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి ఉంది. అయితే ఆ కుటుంబ సభ్యులకు గతంలో నేను చెప్పిందంట, ఆ ప్రొఫెసర్లు వేధిస్తూ ఉన్నారు, తీవ్ర వేధింపులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి, ఒకసారి వచ్చి మాట్లాడండి అని కూడా గతంలో ఒకసారి చెప్పింది. అయితే ఇంత ఆత్మహత్య చేసుకునే విధంగా పాల్పడుతుందని చెప్పి ఎవరు ఊహించలా.
గతంలో కూడా మరొక విద్యార్థి ఇదే విధంగా చేశాడంట. కానీ పోలీసులు వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు యాజమాన్యం ఇంకా కాంటాక్ట్లోకి రాలేనట్టుగా తెలుస్తుంది. పోలీసులు ఆ తల్లిదండ్రులని, అక్కడ ఆ కుటుంబ సభ్యుల్ని, అలాగే ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లను కావచ్చు, ఆ స్టూడెంట్స్ని అందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు. నిజాలు ఈ సాయంత్రం వరకు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏమ్మా ఎలా ఇస్తున్నామంటే ఏం ఆరోగ్యం సరిగా అంటారు. హాస్పిటల్ కూడా కొద్ది ఇంజక్షన్ తీసుకొచ్చి కూడా నార్మల్ పోయింది. తర్వాత ఒక రోజు ఏం చెప్పినాం, చాలా టార్చర్ పెడతా ఉన్నారు, చాలా నేను ఇచ్చేస్తూ ఉన్నారు. నాకు మాత్రం సపరేట్గా అందరినీ రూమ్లో ఇస్తే నన్ను మాత్రం సపరేట్ రూమ్ కొడుకుపోయి మా బయటెక్ అనేది ఆ పక్క రూమ్ ఈ రూమ్ అని చెప్పి నాకు చాలా ఇచ్చేస్తా ఉన్నారు. ఎవరమ్మా అంటే వద్దన్నా నేను చెప్తే మళ్ళీ నేను బస్సులో చేస్తాను అట్లా చెప్పింది. పోతే 4వ ఫ్లోర్కి తోసేసిన తోసేస్తే మేము గుడికి వస్తాయి కదా పెసుకుంటూ మొత్తం పడిండే వాళ్ళు తెచ్చుకుంటారు, ఆ వాచ్ తెచ్చుకుని చూసుకొని పోయి. కానీ మాకు అప్పుడు తోసేసి వాళ్ళు ఏమో చేసినారని చెప్పని కాదు, మాకు అదే గ్యారంటీ. తోసేసి అనేది మాకు బాగా పలుకుతా ఉంటాం సార్. నా బిడ్డ నాకు క్షేమంగా చేర్చమనండి సార్, నాకు ఇంకేమీ వద్దు, నా బిడ్డను ఆరోగ్యంగా చేర్చమనండి చాలు. ఏమ్మా ఎలా ఇస్తుంటాం